ఆశపడుతున్నట్లయితే ఓ తాత్కాలికమైన పరిష్కారాన్ని పొందుకుంటావు, కానీ దేవుని ద్వారా నువ్వు పరిష్కారాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నువ్వు పొందుకుంటావు. ఆలోచించు. ఈ రోజు ఏ సమస్యగా కావచ్చు, అది ఉద్యోగ సంబంధమైన సమస్య కావచ్చు, కుటుంబ సంబంధమైన సమస్య కావచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్య కావచ్చు, మరి ఏ ఇతర సమస్యగా కావచ్చు, ఆ సమస్యను తీర్చుకోవడానికి నువ్వు అడ్డదారిని వెతికినట్లయితే సులభంగా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతున్నట్టుగా అది కనిపిస్తుంది, కానీ అది ఆ తరువాత నీకు శాపంగా మారుతుంది. ఏదైతే ఈరోజు నీకు పరిష్కారంగా కనిపిస్తుందో అది తుదకో నిన్ను నాశనానికి, మరణానికి తీసుకెళ్తుంది. సామెతల గ్రంథం ఈ మాట రాయబడింది, ఒకసారి చదివిస్తాను రండి. 11వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం. ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడును. ఆ రోజు శారా యొక్క ఆలోచన తనకు మంచిగా అనిపించింది. ఏముంది, నా భర్తే కదా, పని మనిషితో తప్పు చేసి పిల్లోని కంటే తప్పేమిటి, తప్పు కదా. ఇందాక చెప్పా కదండి, ఒక సహోదరి వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే, నా భర్త పని మనిషితో తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తేనే తట్టుకోలేకపోయింది, ఇక పిల్లోని కంటే పరిస్థితి చెప్పండి. కానీ ఇప్పుడు శారా చేస్తుంది ఏమిటి, తప్పు చేయడమే కాదు, పిల్లాన్ని కూడా కను అంటుంది. ఇది ఇంకెంత గౌరవం ఒకసారి ఆలోచించండి. ఎందుకని నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ అనేక సందర్భాల్లో, అనేక మంది జీవితాల్లో చేయకూడని పనులను చేయిస్తుంది. ఈరోజు సహోదరి, నీ కష్టాలు ఎదుర్కోలేక, నీకున్న సమస్యలు తట్టుకోలేక, నీకు ఆర్థిక ఇబ్బందులను భరించలేక నువ్వు దొడ్డిదారిలో, షార్ట్ కట్ మెథడ్స్ లో సులభంగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తూ, ఒకవేళ అదే నువ్వు మార్గంగా ఎంచుకున్నట్లయితే, దేవుని మార్గం కాకుండా మరొక మార్గం గుండా నువ్వు వెళ్ళి నీకున్న సమస్యలు పరిష్కరించుకోవాలని ఆశపడుతున్నట్లయితే వినో, అదెంతో కొంత నీకు మరింత తీరని నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. అది మెడకు ఉరితాడుగా మారుతుంది. ఒకరికి యథార్థంగా కనిపించు మార్గము కలదు, కానీ తుదకు ఏం చేస్తుందో చూడండి. అక్కడ ఆయనను తుదకు అది మరణమునకు చెడు. కొట్టుకు చస్తున్నారండి ఈరోజు. ఎన్ని వేల మంది ఇటు ఇస్రాయేల్లో ఉన్నటువంటి ప్రజలు, సైనికులు, అటువైపు ఉన్నటువంటి పాలస్తీనాకు సంబంధించినటువంటి సైనికులు, సామాన్యులు, ఎన్ని వేల మంది. ఇది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యుద్ధం. గతంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయో, ఆ యుద్ధాలకు ప్రధాన కారణము అటువైపు ఉన్నటువంటి వాళ్ళు, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పండి. నిరాశ, నిస్పృహ గుండా వెళుతున్నటువంటి ఒక ఇల్లాలో ఆ నిరాశను ఏదో విధంగా జయించాలి.